నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు తుంగభద్ర జలాశయం అయితే 75 టీఎంసీ అయితే దాటిందనమాట. దాని పూర్తి వివరాలు ఎంత వచ్చింది ఫ్లడ్ అనేది పూర్తిగా సమాచారం అయితే తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ వీడియోకి ఎక్కువ శాతం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కన్నడకులు చాలామంది చూస్తున్నారు. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. ನಮ್ಮ ಹೆಸರು ಅರ್ಜುನ್. ನಮ್ಮ ವಿಡಿಯೋ ನಲ್ಲಿ ತುಂಗಭದ್ರ ಏನು ವಾಟರ್ ಆಗಿದೆ ನಮ್ಮ ಹೇಳ್ತೀನಿ. ನಮ್ಮ ಚಾನಲ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ, ಲೈಕ್ ಮಾಡಿ, ಶೇರ್ ಮಾಡಿ. ಇವತ್ತು ದಿನ ಏನು వాటర్ ఆಗಿದೆ అని ಹೇಳ್ತೀನಿ. ಇವತ್ತು మనం తుంగభద్ర చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈరోజు 9వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం. ఈరోజు ఇన్ఫ్లో చూసుకున్నట్లయితే 40,759 క్యూసెక్స్ అయితే రావడం జరిగిందనమాట. అంటే దరిదాపు ఒక 3.5 టీఎంసీ అయితే యాడ్ అయిందనమాట. అలాగే ఎల్బిఎల్ఎల్సికి అంటే లెఫ్ట్ బ్యాంక్ ఎల్ఎల్సికి అయితే ఎక్కడ వదలలేదు. అలాగే ఆర్బీ హెచ్ఎల్సీకి అయితే వదిలినారు. రైట్ బ్యాంక్ హెచ్ఎల్సీకి అయితే 400 క్యూసెక్స్ ఎత్తినారనమాట. అలాగే ఆర్బీ ఎల్ఎల్సీకి అయితే 1042 క్యూసెక్స్ అయితే ఎత్తడం జరిగిందనమాట. ఇక ఆర్బీసీ అంటే రైట్ బ్యాంక్ కెనాల్కి అయితే 50 క్యూసెక్స్ మాత్రమే ఎత్తినారనమాట. రైవర్ నుంచి బయటకు అయితే ఇది వెళ్ళలేదనమాట. రైవర్ అయితే నిల్లే. ఇక్కడ చూసుకోవచ్చు 75 టీఎంసీల 355 క్యూసెక్స్ రావడం జరిగింది ప్రజెంట్. అంటే నిన్న ఏదైతే చెప్పుకున్నామో 72 టీఎంసీకి కొంచెం తక్కువ. ఈరోజు ఒక 3.5 టీఎంసీ యాడ్ అయ్యేపాటికి మనం చూసుకోవచ్చు 75.5 టీఎంసీకి దగ్గరలో ఉంది. అంటే ఈరోజు రేపు ఫ్లడ్ కొనసాగితే ఇదే ఫ్లడ్ అంటే ఒక 3 టీఎంసీ 2 టీఎంసీ కొనసాగినా కూడా ఒక 80 టీఎంసీలకి అయితే చేరుకునే అవకాశం ఉంది. ఇక వర్షాలు మొదలైందంటే నెక్స్ట్ గేట్లు ఎత్తే పనిలో ఉంటారు ఈ తుంగభద్ర డ్యాము సంబంధించిన టీం అంతా. మనకు కూడా అది కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది ఈరోజు అధికారికంగా. ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చేపాటికి ముఖ్యంగా చూసుకున్నట్లయితే 2026-27 ఈ సంవత్సరంలో సంబంధించి తుంగభద్ర జలాశయం నుంచి ముంగారు పండుకు అందుబాటులో ఉన్న నీటిని విడుదల చేయడం గురించి నిర్ణయం తీసుకోవడానికి తుంగభద్ర ప్రాజెక్టు మరియు విజయనగర కాలువల 126వ నీటి పారుదల సలహా కమిటీ అంటే BIC సమావేశం అయితే ఏర్పాటు చేసినారన్నమాట. ఇక్కడ వచ్చేపాటికి తేదీ వచ్చేసి 11వ తారీఖు 8వ నెల 2026వ సంవత్సరం మంగళవారం నాడు మనకి మధ్యాహ్నం 3:30కి అయితే మీటింగ్ అయితే పెడతారనమాట. KRMM సమావేశ మందిరం మునీరాబాద్ అనమాట. KRMM ఫంక్షన్ హాల్లో వీళ్ళు పెడుతున్నారన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు ముఖ్య ఉద్దేశం సింపుల్గా చెప్పాలంటే మనం చూసుకోవచ్చు రైతుల ముంగారు పంటకు తుంగభద్ర నుంచి ఎప్పుడు వదలాలి దాని ఫైనల్ డిస్కషన్ అయితే మనం 11వ తారీఖు అయితే చూడబోతున్నాం. ఫైనల్ మంగళవారం వరకు వేచి చూస్తే ఎంత నీరు మేము విడుస్తామనేది ఖచ్చితంగా అధికారులు అయితే తెలుపుతారు. అయినా కూడా మనం చూసుకోవచ్చు పైనున్న ఎగువనున్న ప్రాంతాలలో వర్షాలు ఇంకా మనకు భారీగా వస్తే తుంగభద్ర జలాశయం అయితే ఈ సంవత్సరం నీళ్లు వదలడానికి కాస్త లేట్ అయినా కూడా ఈ సంవత్సరం అయితే వదిలే అవకాశం అయితే కనిపిస్తుందన్నమాట. ఎందుకంటే ఇంతకుముందే చెప్పారు అప్పుడు డెడ్ స్టోరేజ్లో ఉంది, సాగునీటికి అయితే విడిచమని చెప్పినారు. ఇప్పుడు సాగునీటిపైనే మనకు మీటింగ్ అయితే అటెండ్ చేస్తున్నారు కాబట్టి మంగళవారం అయితే తుది నిర్ణయం అయితే వస్తుందన్నమాట. ఏదైతే చెప్పుకున్నామో మునీరాబాద్లో నుంచి అంటే కొప్పల్కి హొస్పేట్కి మధ్యలో ఉంటుందన్నమాట మునీరాబాదు. అక్కడ సమావేశం అయితే KRMM ఫంక్షన్ హాల్లో అయితే జరగడం జరుగుతుందన్నమాట. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం సాగునీరు ఎన్ని విడతలుగా అందిస్తాము, ఎన్ని నెలలు అందిస్తాము అనేది చూసుకున్నారన్నమాట. ఎందుకంటే డ్యాములు డెడ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయినాయి, మళ్ళీ ఇప్పుడు ఫుల్గా నిండుతున్నాయి కాబట్టి ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమంటే సూపర్ ఎల్నినో వచ్చే సంవత్సరం అంటే 2026-2027 ఈ 2 సంవత్సరాలకు సంబంధించి నిర్ణయం తీసుకోబోతున్నారు. అంటే ప్రజెంటు ఈ సంవత్సరం ఒకటే ఆలోచన చేయరు, వచ్చే సంవత్సరం కూడా నీళ్లు ఎన్ని ఉంటాయి, తాగడానికి ఇబ్బంది అవుతుందా, చాలా ఇబ్బంది పడినాయి అనమాట ఎండాకాలం. అసలు నీళ్ళు లేని చెరువులు కుంటల్లో కూడా అసలుకి ఒక్క చుక్క లేవన్నమాట. నీళ్లు లేకుండా పోయినాయి అనమాట. నీళ్లు ఉండినవే నీళ్లు లేకుండా పోయినాయి. అందుకే ఇప్పుడు నింపుకుంటూ వస్తున్నారు. ఇంకా మనకు ఫ్లడ్ వచ్చేదాన్ని బట్టి ఎంత నీరు పెట్టుకోవాలా అంటే పోయినసారి కంటే ఈసారి కొద్దిగా ఒక 8-10 టీఎంసీలు ఎక్కువగా పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనం చూసుకోవచ్చు 40 టీఎంసీలు 35 టీఎంసీలన్నా పెట్టుకుంటే తాగునీటి అవసరాల కోసమన్నా మనకు 1000-2000 క్యూసెక్స్ ఎత్తుకుంటూ వచ్చి నింపుతారనమాట. అంతేగాని మనకు ఉన్నవన్న సాగునీటికి ఇచ్చేస్తే
ఇక్కడ తాగునీటికి కూడా ఇబ్బంది అవుతుందన్నమాట. అందుకే ఆలోచన చేసి మీటింగ్ అయితే పెడతానన్నమాట. ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం అయితే ఈ సాగునీరు గురించి అనమాట. అది మంగళవారం అయితే చూసుకుందాం. ఇంకా మధ్యాహ్నం అయితే శ్రీశైలం వీడియో అయితే వస్తుంది 8, 9 కల్లా. మధ్యాహ్నం లేకుండా టైము మెన్షన్ చేస్తే నేను టైమింగ్ ప్రకారం అయితే మీకు వీడియో పెడతాను. ఇక ఇదండి వీడియో. మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.